జంగారెడ్డిగూడెంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఎదురుగా వేంచేసి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ మాట్లాడుతూ ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. వాసవి మాత అంటే కేవలం ఆర్యవైశ్యులకు మాత్రమే అమ్మవారు కాదని, అందరికీ విశ్వమాత అని అభివర్ణించారు. నవరాత్రుల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో అమ్మవారి కుంకుమ పూజలు జరుపుతున్నట్లు తెలిపారు. ఆలయ అర్చకులు మేడూరి నాగవెంకటరమణ శర్మ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ ఈరంకి సుబ్రహ్మణ్యేశ్వర శర్మ పర్యవేక్షణలో పూజలు జరుగుతాయని అన్నారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని అన్నారు. పట్టణానికి చెందిన కలువలపల్లి చంద్రమోహన శర్మచే అమ్మవారికి అలంకరణలు చేస్తున్నట్లు తెలిపారు. 13వ తేదీన అన్నప్రసాద వితరణతో పాటు భారీ స్థాయిలో ఊరేగింపు జరుపుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సెక్రటరీ మహంకాళి రామ్మోహన్ రావు, జాయింట్ సెక్రటరీ మాతు శ్రీమన్నారాయణ, ఉపాధ్యక్షులు సీమకుర్తి శ్రీనివాసరావు, నాయకులు కర్పూరం జనార్దన్, చిన్ని తుకారం, భాస్కర్ గుప్తా, కొల్లెపర శ్రీ ఆనంద్, నాగసూరి వీర వసంత్ కుమార్ పాల్గొన్నారు. మరి మన జంగారెడ్డిగూడెంలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3/10/2024 నుంచి 12/10/2024 వరకు రోజు ప్రత్యేకమైన అలంకారములతో జరుగుతున్నాయి కార్యక్రమాలు. ఇప్పటికి ఇది 21వ సంవత్సరం ఈ దేవస్థానం ముందు జరగడం ఉత్సవాలు. మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో వేడుకగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. మరి ప్రజలందరూ కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా దేవస్థానం వద్దకు వేయించేసి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రవ్వాలని కోరుకుంటున్నాం. మరి 3వ పదిన అమ్మవారికి బాలాత్మక సుందరదేవి అలంకరణ చేస్తారు. 4వ పదిన గాయత్రీదేవి అలంకారం, 5/10 అన్నపూర్ణాదేవి అలంకారం, 6/10 లలిత సుందరదేవి అలంకారం, 7/10 కాత్యాయనీదేవి అలంకారం, 8/10 మహాలక్ష్మీదేవి అలంకారం, 9/10 మహాసరస్వతీదేవి అలంకారం, 10/10 శ్రీ దుర్గాదేవి దుర్గాష్టమి ఆ రోజున, అలాగే 11/10 శ్రీ మహిషాసుర మర్దినీదేవి అలంకారం, సాయంకాలం కాళికాదేవి అలంకారం చేస్తారు. 12/10 శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం. ఇన్ని అవతారాలతో అమ్మవారు చక్కగా దర్శనమిస్తారు. అలాగే 13/10 ఉదయం నుండి 11 గంటల నుంచి అన్నప్రసాద వితరణ, మధ్యాహ్నం నుంచి గ్రామోత్సవం జరుగుతుంది. వివిధ రకాల బాణాసంచాలతో, వివిధ రకమైన వాయిద్యాలతో, భజనలతో జరుగుతుంది. మరి కార్యక్రమాలన్నీ కూడా అందరూ కూడా తిలకించి అందరూ కూడా భక్తి ప్రవర్తనతో వచ్చి అన్ని దేవస్థానం ముందు దర్శించి అమ్మవారికి పాత్రలు అవ్వాలని, అలాగే ఆది పరాశక్తి అంశయ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆదివైశ్యులకు ఒక్క వరకే దేవత కాదు, సకల జనులకి దేవత. నేను ఈ విషయం మేము చెప్తున్నా. ఎందుకంటే వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అనేటప్పటికీ ఆదివైశ్య దేవత అంటారు. అదే తప్పు. శక్తి స్వరూపిణి అయిన లలితాదేవి స్వరూపమైన వాసవి కన్యకా పరమేశ్వరి దేవి, ఆ దేవి కోరుకుంటే, మనం కోరుకుంటే ఏ కోరిక నెరవేరుతుంది. జై వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 21వ దసరా మహోత్సవంలో జంగారెడ్డిగూడెంలో వేయించేస్తున్న ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఎదుర్కోవాలన్నలో రేపు 3వ తారీఖు నుంచి 3/10/24 నుంచి 13/10/24 వరకు కూడా దీంట్లో జరుగుతున్నాయి. కావున భక్తులు అందులో 2 కోట్ల వచ్చి దర్శించుకుని అమ్మవారి ఇప్పుడు ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ, దీనికి ఆలయ ప్రధాన బ్రహ్మశ్రీ మేడూరు నాగవెంకట శర్మ గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాయి. కావున తెలియజేస్తున్నాయి. జై వాసవి, జై జై వాసవి. జంగారెడ్డిగూడెం నడిపొట్టును వేచి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుళ్ళో ఈ శరన్నవరాత్రులు 21వ సంవత్సరం కాగా
జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరికీ తెలియపరచడం అయినది. భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదం తీసుకుని అమ్మవారి అనుగ్రహానికి ప్రాప్తులవుతారని కోరుతున్నాం. అలాగే అమ్మవారికి ప్రతిరోజు విశేషంగా కుంకుమ పూజలు అభిషేకము జరుగును. అలాగే 3వ తారీఖున భారత గురుసుందరి దేవి అలంకారంతో, 4వ తారీఖున గాయత్రి దేవి అలంకారంతో, 5వ తారీఖున అమ్మవారి అన్నపూర్ణాదేవి అలంకారంతో, 6వ తారీఖున లలిత త్రిపురసుందరి దేవి అలంకారంతో, 7వ తారీఖున కాక్షాయి దేవి అలంకారంతో, 8వ తారీఖున శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంతో, 9వ తారీఖున సరస్వతి దేవి అలంకారంతో, 10వ తారీఖున దుర్గాదేవి అలంకారంతో, 11వ తారీఖున ఉదయం మహిషాసురమర్దిని దేవి అలంకారంతో విశేషంగా అలంకరించారు. అలాగే ఆ రోజు సాయంత్రం కాళికాదేవి అలంకారంతో భక్తులను అలంకరించున్నారు. అలాగే 12వ తారీఖున రాజరాజేశ్వరి దేవి అలంకారంతో విశేషంగా అలంకరించున్నారు. భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇట్లు జై వాసవి, జై జై వాసవి. జై వాసవి మాత.